నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ విరించి గారు రచించిన కొత్త నక్షత్రం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 13/7/1979లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సుజాత బద్ధకంగా ఆవలించింది. ఇంకా పక్క నుంచి లేవనేలేదు. టైం అప్పుడే 8 గంటలైంది. ఇదివరకటి రోజుల్లో అయితే ఈ పాటికి బస్ కోసం పరిగెత్తే టైము. అంటే ఉదయం 7:30, 7:30 కల్లా తన ఉదయ కార్యకలాపాలన్నీ కానిచ్చుకుని ఆఫీస్కి వెళ్ళటానికి తయారయ్యేది. తను ఇంకా నిద్ర లేవకముందే ఆయన స్నానం అది పూర్తి చేసి ముందు గదిలోకి వెళ్ళిపోతున్నారు. చెప్పుకుంటే సిగ్గుచేటు. కాఫీ కూడా ఆయనే తయారు చేసి తాను తాగి తన కోసం ఫ్లాస్కులో పోసి మూత వేస్తున్నారు. ముందు గదిలోకి వెళ్ళిపోవటానికి ముందు తనను కాస్త లేపినట్లుగా కుదిపి, నేను ఆఫీస్ గదిలోకి వెళ్తున్నాను, నీ కాఫీ ఫ్లాస్కులో సిద్ధంగా ఉంది, లేవగానే తాగేసే అని చెప్పేస్తున్నారు. అప్పుడు కానీ తనకు మంచం నుంచి లేవాలనిపించటం లేదు. ఎటొచ్చి ఈ నెల రోజుల నుంచే ఇంత విశ్రాంతిగా తీరుబాటుగా ఉంటుంది. అంతకుముందు అంటే పెళ్లి కాకపూర్వం సుజాతకు ఒక్క క్షణం తీరుబాటు లేదు. అమ్మతో పాటు ఉదయమే ఇంకా సూర్యుడు రాకముందే లేచేది. తన సొంత పనులన్నీ పూర్తి చేసుకుని అమ్మకు కాఫీ టిఫిన్లు తయారు చేయటంలో తోడ్పడేది. 8 గంటల లోపలే తను కూడా ఆవురావురమని 2 ముద్దలు తినేసి ఆ రౌండ్స్ల కాఫీ గొంతులో పోసుకుని బస్సు కోసం పరుగు తీసేది. బస్సు మీద ఆధారపడిన వాళ్ళు ఎవ్వరూ తమ పనులు తీరుబాటుగా చేసుకుందుకు వీల్లేదు. ఆ బస్సులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో, ఎక్కడ నిలుస్తాయో, అసలు నిలుస్తాయో లేదో ఎవరు ఇతమిద్ధంగా చెప్పలేరు. సాధ్యమైనంత ముందుగా వెళ్ళి బస్ స్టాప్ అనబడే చోట నిలబడి ఉండాలి. కండక్టరు డ్రైవర్లకు దయ ఉంటే తప్పకుండా బస్సు ఏదో టైంకి అక్కడికి వస్తుంది. దాంట్లో కూర్చుంటే ఆఫీసు దగ్గర స్టాప్కి 20 నిమిషాల్లో తీసుకువెళ్తుంది. అక్కడి నుండి 5 నిమిషాల నడక అంతే. తన ఆఫీసుకు చేరుకునేసరికి 8:30 అయిపోతుంది. ఆఫీసు 8:30కే అయినా సాధ్యమైనంత తొందరగా అంతకంటే ముందే వచ్చి కూర్చుంటాడు తన ఆఫీసర్ దయానిధి. ఇంకా నయం, అందరినీ అలా రమ్మని ప్రాణం తీసేవాడు కాదు. 8:30 తర్వాత వచ్చే వాళ్ళ విషయంలో మటుకు కాస్త నిర్మోహమాటంగా ఉండేవాడు. బస్సులు వాటి రాకపోకల విషయంలో ప్రత్యక్ష జ్ఞానం ఉన్నవాడు కనుక 1-2 నిమిషాలకు ఏమీ అనేవాడు కాదు. అయినా కాస్త ఆలస్యంగా వచ్చి ఆయన కంటపడటానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆఫీసు జనాభా. దయానిధి చాలా నిక్కచ్చి మనిషి. తనకు స్టాండర్డు, ఇతరులకు ఇంకొక స్టాండర్డు కాదు. ఆయన ప్రవర్తన, పని ఇతరులకు ఉదాహరణపూర్వకంగా ఉంటాయి. అందుచేతనే ఆయన నోటీస్కి వెళ్ళడానికి అందరికీ కాస్త బెరుగ్గా ఉంటుంది. కాఫీ తాగుతూ సుజాత పూర్వపు ఆఫీసు గురించి, అక్కడ తన ఉద్యోగం గురించి నెమరు వేసుకోసాగింది. దయానిధి పాపం చాలా మంచివాడు. ఆయన దగ్గర పనిచేయటం వల్ల జీవితంలో నేర్చుకోవలసినవి చాలా తెలిసొస్తాయి. తను పెళ్లి చేసుకుని ఉద్యోగం మానేస్తుందంటే ఆయన బాధపడ్డాడు. పెళ్లి చేసుకోవటం మంచి పనే. ఆడపిల్ల ఎప్పటికైనా ఇల్లు వాకిలి సర్దుకోవటంలో నిమగ్నురాలు కావాల్సిందే. అయితే ఇప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుటుంబంలో ఒక్క మనిషి సంపాదన ఎందుకు పనికిరాదు. అందులోనూ మన కుటుంబాలకు కాస్త కూస్తో లావాదేవీలు, ముసలి ముతక వ్యవహారం, పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పేరంటాలు ఇటువంటివన్నీ ఉంటాయి. అందుచేత నా ఉద్దేశంలో చేతనైన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయటమే మంచిదంటాను. ఇటు ఆఫీసు అటు ఇల్లు సర్దుకోవటం కాస్త కష్టమైన విషయమే అయినా ఈ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ముందు ముందు జీవితం సుఖప్రదం అవుతుంది అని ఒక చిన్న సైజు లెక్చర్ ఇచ్చాడాయన. సుజాతకు మాత్రం ఆఫీస్ అంటే బాగా బోర్ అయిపోయింది. ఎంతసేపు తన యంత్రంలా తయారు కావాలి. ప్రతి క్షణము ఏదో కొంపలంటుకు పోతూ ఉన్నట్టు, ఫైర్ ఇంజన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి ఆఫీసులో. ఈ కాగితం అర్జెంటు, ఈ ఫైలు ఈరోజే వెళ్ళిపోవాలి, ఈ రిజిస్టర్ అప్డేట్ చేయాలి, ఈ రిటర్న్స్ పోయిన వారమే వెళ్లాల్సింది, ఈ ఆర్జీకి సమాధానం ఇంకా ఎందుకు వెళ్ళలేదు. ఇటువంటి మాటలు ప్రతి క్షణము చెవుల్లో పడుతూనే ఉంటాయి. ఆఫీసులో ఉన్నంతసేపు ఏదో టెన్షన్లో ఉన్నట్టు తప్ప హాయిగా ఊపిరి పీల్చుకునేందుకు కుదరదు. సుజాత ఆఫీసులో 7 సంవత్సరాలు పనిచేసింది. స్టెనోగా మంచి పేరు సంపాదించుకుంది. వయసు మించిపోతుందని చెప్పి తల్లి తండ్రి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
ఇల్లు దాటి బయటకు వెళ్ళి 7 ఏళ్లు ఉద్యోగం చేయటం వలన సుజాతకు ప్రపంచం అంటే ఏమిటో కాస్త తెలిసొచ్చింది. బొత్తిగా పెద్దవాళ్లు తీసుకొచ్చిన మనిషి చేత మెడలో తాళి కట్టించుకోవటం తన వల్ల కాదు. కాస్తంత యోగ్యుడు, తనను ఇబ్బంది పెట్టకుండా చూసుకునేవాడు అవసరం. నిజానికి ఉద్యోగం చేయటం సుజాతకి ఇష్టం లేదు. అయినా అంతకంటే చేసేదేమీ లేదు కనుకే ఇన్నాళ్ళు అలా ఉండిపోవలసి వచ్చింది. అయితేనే ఒక దశలో ఉద్యోగం తప్పనిసరి అయిపోయింది కూడా. నాన్న రిటైర్ అయిపోయాక ఆయన పింఛను ఎందుకో చాలక, తమ్ముళ్ళు చదువుల కోసం ఎక్కడి డబ్బు చాలనప్పుడు ఇల్లు గడవటం కాస్త కష్టంగా తోచింది. అప్పుడు ఇంటి ఖర్చుల కోసం తన డబ్బు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఆ అవసరాలన్నీ తీరిపోయాయి కనుక పర్వాలేదు. తమ్ముళ్ళ చదువులు పూర్తయి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని దిక్కుకొకళ్ళుగా దేశం నలుమూలలకు వెళ్లారు. తన సంపాదన వల్లనే ఆ కుటుంబం ఎడతెరిపి లేని ఖర్చుల నుంచి తప్పుకుని నిలదొక్కగలిగింది. తన వివాహానికి తమ్ముళ్ళంతా సంపాదన పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టారు. అంటే ఒక రకంగా తన రుణం తీర్చుకున్నారన్నమాట. నీ పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు నాన్న, నీకు ఎలాంటి వరుడు కావాలో ఎంచుకో అంది అమ్మ. ముందు ఆ ప్రశ్న అర్థం కాలేదు సుజాతకు. తను కొండ మీద కోతి కావాలంటే తీసుకొస్తారా? ఎంత ధైర్యం! లేక తను కుటుంబ పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు తెలిసిన మనిషి కనుక తను సరైన మనిషిని, సజావైన సంబంధాన్ని ఎంచుకుంటుందన్న భరోసానా? తండ్రి ఒకళ్ళిద్దరితో అనటం తను ప్రత్యక్షంగా విన్నది. మా సుజాత ఈ కాలపు ఆడపిల్లల వంటిది కాదు. కుటుంబ బాధ్యత, బరువు తెలిసిన మనిషి. ఇన్నేళ్లుగా ఉద్యోగం చేసి అనుభవం సంపాదించింది. అమ్మాయికి ఇష్టమైన మనిషినే వివాహం చేయాలని ఉంది. అమ్మాయి మంచితనానికి ఇంతకన్నా మంచి బహుమతి ఇంకేం ఇవ్వగలం అని. తన మంచితనానికి రాణింపు దొరికినందుకు సుజాత చాలా సంతోషించింది. పోతే ఎటువంటి వరుడు కావాలని తనను తాను ప్రశ్న వేసుకున్నప్పుడు సుజాతకు టక్కుమని వెంటనే సమాధానం దొరకలేదు. డబ్బున్నవాడా, అందమైనవాడా, మంచి మనసున్నవాడా, ఉద్యోగం ఉన్నవాడా, ఆస్తిపాస్తులున్నవాడా, ఎటువంటి వరుడు కావాలి తనకు? జీవితాన్ని మనం శాసించుకుందాం అనుకోవటం కంటే ఎప్పటికప్పుడు జీవితం ఎటువంటి అవకాశాలను కల్పిస్తే వాటిని చక్కగా ఉపయోగించుకొని ముందుకు పోవటంలోనే ఎంతో సమాధానం ఉన్నదనిపిస్తుంది సుజాతకు. తల్లి తండ్రి కేవలం తన మీదనే వదిలేయలేదు. మంచి చెడ్డల గురించి యోచన చేస్తూ ఒకళ్ళిద్దరు ప్రాస్పెక్టివ్ వరుళ్ళు వచ్చి సుజాతను చూసి వెళ్లే అవకాశం కల్పించారు. సుజాత ఆ కుర్రవాళ్లను ఆమోదించకపోవటంతో ఇంకా ఆ సంబంధాల విషయం మర్చిపోయి ఇతర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సంబంధాలు తనకెందుకు అంతగా నచ్చలేదు? ఆ కుర్రవాళ్ళంటే తనకు ప్రత్యేకమైన ఆకర్షణ ఏర్పడలేదు. పెళ్ళి అనేది ఏమాత్రం సృజనాత్మకమైన ప్రసక్తి లేకుండా కేవలం ఆఫీస్ రొటీన్ లాగా యాంత్రికంగా తయారైతే ఏం బాగుంటుంది? తనను ఆకర్షించుకుని తన హృదయాన్ని అడిగి లాక్కోగల మనిషి కావాలి తనకు. అదిగాక ఆ ఇద్దరిలో ఒకరు తను పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ ఉండాల్సిందే కానీ మానేయటానికి ఎంతమాత్రమూ వీల్లేదని ముందుగానే ఓ షరతు పెట్టాడు. భలే తమాషాగా అనిపించింది సుజాతకు ఈ షరతు. అవసరమైతే ఆడపిల్లలు ఉద్యోగాలు చేయవచ్చును అనే దయానిధి గారి ఫిలాసఫీ నుంచి తప్పకుండా చేయాల్సిందే అనే నియమానికి వెంటనే దూకలేకపోయింది. అతనేమీ ఒంటరివాడు కాదు. నలుగురున్న కుటుంబంలో నుంచి వచ్చినవాడే. మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. అయితేనే భార్య కూడా ఉద్యోగం చేసి కుటుంబ ఆర్థిక వ్యవస్థకు తప్పకుండా తోడ్పడాలని అతడి ఆలోచన. తప్పనిసరిగా చేయాలని ముందే షరతు చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఎన్ని కొత్త రకం నియమాలు తీసుకొస్తాడో. సుజాతకు భయం వేసి ఈ సంబంధం వద్దని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ తర్వాత కాబోయే వరుళ్లను పిలవటంలోనే కాస్త నికార్సైన ఎంపిక ప్రారంభించింది. వాళ్ళ ప్రయత్నాలన్నీ వృధా కాకముందే చంద్రశేఖరం ఆమెను చూడటానికి వచ్చాడు. మనిషి గంభీరంగా, దృఢంగా, హుందాగా ఉంటాడు. ప్లేడర్ పరీక్ష పాస్ అయి 3 ఏళ్లుగా సీనియర్ దగ్గర పనిచేసి ఇప్పుడే సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. మనిషి వెనకాల ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ ఈ మనిషిలో ఎంతో ఆత్మస్థైర్యము, విశ్వాసము కనిపించాయి సుజాతకు. జీవితం ఎలాగైనా గడవని, దాన్ని ఈదుకుంటూ పోవటానికి ప్రయత్నం చేయవలసిందే అన్న ధీమా కనిపించింది. సుజాత తల్లిదండ్రులకు కూడా ఈ సంబంధం బాగా నచ్చింది. ప్రత్యేక కారణం ఏమిటంటే ఉన్న ఊళ్ళో సంబంధం, పిల్ల కళ్ళెదురుగా ఉంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలి?
పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చంద్రశేఖరం సుజాతను అనేక ప్రశ్నలు వేశాడు. తనను కూడా ప్రశ్నలు వేసి కావలసిన సమాచారం సేకరించుకోమన్నాడు. అతని ధోరణి చాలా స్పోర్టివ్గా అనిపించింది సుజాతకు. మీరు బిఏ పాస్ అయ్యారని తెలుసు. ఫలానా ఆఫీసులో స్టెనోగా ఉన్నారని ఎరుగుదును. ఉద్యోగం మీకు ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు, ఊరికే ఉండటం ఎందుకని చేస్తున్నాను సమాధానం ఇచ్చింది. పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తారా అడిగాడు. మీ ఇష్టం అంది. సుజాత అలా ఎందుకు సమాధానం చెప్పిందో ఆమెకే తెలీదు. నా ఇష్టం మాట అలా ఉంచండి, మీ మనసుకు ఏం తోస్తుందో చెప్పండి. ఓహో చెయ్యను. ఏం ఉద్యోగం ఇబ్బందిగా ఉందా? అవును, టైం అంతా పరిగెత్తడంతోనే సరిపోతోంది. హాయిగా కూర్చుందుకు ఊపిరి పీల్చుకుందుకు లేదు అంది. పెళ్ళై సంసారం మీద పడినా అంతే, మనిషికి ఎప్పుడూ స్వేచ్ఛ లేదు అన్నాడు. అయినా ఆ వాతావరణం వేరు. నాది నా సొంతం అనే అభిప్రాయం ఉంటుంది ఇంట్లో. ఆఫీసులో అలా అనుకోవటం నాకు చేత కాదు అంది సుజాత. అతను నవ్వి ఊరుకున్నాడు, ఇంకేం అనలేదు. చూడండి, నాకు కొన్ని దురలవాట్లున్నాయి. సిగరెట్లు కాలుస్తాను, సినిమాలు ఎక్కువగా చూస్తాను, తీరుబడి సమయం అంతా పుస్తకాలు చదవటంతోనే గడిపేస్తాను. ప్రాక్టీస్ ఇంకా నిలదొక్కుకోలేదు, ప్రారంభ దశలోనే ఉంది. కనీసం 10 ఏళ్ళైనా కష్టపడాలి. మాది బాగా కాంపిటీషన్ ఉన్న ప్రొఫెషన్ అన్నాడు. సుజాత విని ఊరుకుంది. ఏమీ ప్రశ్నలు వేయాలనిపించలేదు. చంద్రశేఖరం సంప్రదింపుల సమయంలో, నాకు కట్నం ఏమీ అక్కర్లేదు, ఏమన్నా ఇవ్వదలుచుకుంటే మీ అమ్మాయికి ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు, వివాహం కూడా ఎంతో సింపుల్గా చేయండి అన్నాడు. ఇంకొకళ్ళైతే అతన్ని చేతకాని వాడి కింద జమ కట్టేవాళ్ళేమో కానీ సుజాతకు మాత్రం అలా అనిపించలేదు. తనే స్వయంగా శుభలేఖలు పంచిపెట్టి ఆఫీసుల వాళ్ళందరినీ ఆహ్వానించింది సుజాత. అదృష్టవంతురాలువి అన్నారు అందరూ. నిజంగా ఈ అదృష్టం ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి అనుకుంది సుజాత. దయానిధి ఇన్విటేషన్ కార్డు తీసుకుని, అయితే ఉద్యోగం మానేస్తావన్నమాట అన్నాడు. అవునండి, అలాగే అనుకుంటున్నాను. నా మాట విను, అప్పుడే రాజీనామా ఇవ్వకు. ముందు కొద్ది రోజులు సెలవు తీసుకో. సెలవు అయిపోయే లోపల ఏదో నిర్ణయించుకోవచ్చును. ఇంత తొందరపడి నిర్ణయం తీసుకోవటం ఎందుకు? ఇంతకు చంద్రశేఖరం అభిప్రాయం ఎలా ఉందో అన్నాడు. తర్వాత సుజాత రాజీనామా ఉత్తరం చూపించడంతోటే దయానిధి మళ్ళీ ఈ ప్రస్తావన తెచ్చాడు. నువ్వు తొందరపడుతున్నావు సుజాత, నీ రాజీనామా నేను అంగీకరించడం లేదు అన్నాడు. మీ ఇష్టం, నేను మాత్రం ఆఫీస్కి రాను అంది సుజాత. ఏం సుజాత, ఇక్కడ ఈ ఆఫీసులో నీకు చెరసాల్లో ఉన్నట్టుగా ఉందా? నేనేం ఎముడిలాగా కనిపిస్తున్నానా? నా నుంచి దూరంగా పోవాలని ఎందుకు ఆ తొందర? సుజాత నవ్వి ఊరుకుంది. ఉత్తరం మటుకు ఉపసంహరించుకోలేదు. వివాహం అయిన తర్వాత సుజాత తిరిగి ఆఫీసు గుమ్మం తొక్కలేదు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చానని చంద్రశేఖరంతో చెప్పింది. అతనేమీ మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. కొత్తగా కాపురం పెట్టిన తర్వాత దయానిధి వచ్చాడు ఒకమారు చూడటానికి. ఏం చేస్తున్నావు సుజాత అన్నాడు తనిచ్చిన కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటూ. ఇంకా ఏమీ రొటీన్ తయారు చేసుకోలేదు సార్, ఇప్పుడు బోలెడంత టైం నాకు అంది. అదే, ఈ టైం అంతా ఏం చేస్తావు, ఎలా గడుపుతావు? ఇంటి పనులు ఇంకా నాకు బాగా అవగాహన కాలేదు సార్. అవి నేర్చుకోవటం, ఒక పద్ధతిలో పెట్టుకోవటం కొంత టైం పడుతుంది అనుకుంటాను అంది. ఇంకా వివరంగా ఏం సమాధానం చెప్పాలో స్ఫురించక. సరే, మీరిద్దరే కదా, ఇంటి పనులు ఏమంత పెద్దగా ఉంటాయి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చాలనుకుంటాను. తతిమ టైం అంతా ఏం చేస్తావు? ఆయన అలా గుచ్చిగుచ్చి అడగటం సుజాతకు చీకాగ్గా తోచింది. కోపంగా సమాధానం చెప్దామనుకుంది కానీ పెద్దవాడు కదా, ఎందుకు చిన్న పుచ్చటమని ఊరుకుంది. ముఖం మీదకి నవ్వు తెచ్చుకుని, స్నేహితురాళ్ళకు ఉత్తరాలు రాస్తాను, నవలలు, కథలు, నాటకాలు చదువుతాను. ఇన్నాళ్ళు కూపస్థ మండూకంలా ఉన్నా. ఇప్పుడు కాస్త ప్రపంచ జ్ఞానం పోగు చేసుకుంటానికి ప్రయత్నిస్తాను. రేడియో వింటాను, సంగీతం నేర్చుకుంటాను, సినిమాలు చూస్తాను అంటూ బిగిన చెప్పేసింది. ఈ సమాధానం దయానిధికి రుచించినట్లు లేదు ఆయన వాలకం చూస్తే. కానీ ఇంకేం మాట్లాడకుండా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు పుణ్యాత్ముడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి రుచికరంగా ఉంటాయి. అందుకు కారణం
అవి తమవి కావటమే తప్ప ఇంకేం ఉండదు అనుకుంది సుజాత. మళ్ళీ టైం చూసుకుంది. 9 అయింది. గంట సేపటి నుంచి తను ఏం చేస్తున్నట్టు? ఊరికే గతాన్ని నెమరు వేసుకుంటూ బద్ధకంగా ఉండిపోయిందా? అబ్బబ్బా! మళ్ళీ 10:30 అయితే ఆయన ఇంట్లోకి వచ్చేస్తారు. కాస్త టిఫిన్ తయారు చేయాలి. ఆయన కోర్టుకు వెళ్ళిపోతారు. సుజాత గబగబా దుప్పటి పక్కకు నెట్టేసి మంచం దిగింది. చంద్రశేఖర్ అనేదంతా నియమబద్ధమైన జీవితం. 8:30 అవడంతో తన సొంత పనులన్నీ ముగించుకుని ముందు గదిలోకి, అదే ఆఫీస్ గదికి వెళ్ళిపోతాడు. 2 గంటల సేపు ఈరోజు ఉన్న కోర్టు వ్యవహారం చూసుకోవడంతో సరిపోతుంది. గుమస్తా టైపిస్టు వచ్చి కావలసిన కాగితాలు సర్దుకుంటారు. క్లయింట్లు వచ్చి మాట్లాడి వెళ్తారు. 10:30 దాకా ఈ తతంగం అంతా నడుస్తుంది. అప్పుడు కాస్త గట్టిగా టిఫిన్ చేసేసి కోర్టుకు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళటం మళ్ళీ తిరిగి వచ్చేది 1:30-2 గంటల ప్రాంతంలో. ఎక్కువ పని లేకపోతే 1 గంట. అప్పుడు భోజనం చేసి 1 గంట సేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కోర్టుకు వెళ్తాడు. 4:30 కల్లా తిరిగి వస్తాడు. సాయంత్రం ఏమీ పని ఉండదు. ఇద్దరు షికారుకు వెళ్తారు. పనిని బట్టి అవసరమైతే టైపిస్టు రాత్రి 8ంటికి వస్తాడు. అతనికి 1 గంట 2 గంటలు డిక్టేషన్ ఇవ్వటంతో సరిపోతుంది. ప్రతిరోజు ఏదో ఒక కేసుకి అఫిడవిట్లు, స్టేట్మెంట్లు తయారు చేయవలసినవి ఉంటాయి. ఈ పని అయిన తర్వాత మర్నాటి కేసులు 1 గంట స్టడీ చేసుకుంటాడు. 10:30-11 గంటలకు కానీ పడుకోడు. దాదాపు ఒక ఆఫీసులాగా ఇలా నియమంగా చేసుకోకపోతే తెమలదు. ఎప్పటి పని అప్పుడు చూసుకోకపోతే పార్టీలతో వేగటం కష్టం. వాళ్లను ఆకట్టుకోవడం కుదరదు. పార్టీల సహకారం లేకపోతే ఈ వృత్తి జరగటం కష్టం. ఒక్కొక్కసారి క్లిష్టమైన కేసుల్లో పార్టీలతో రాత్రిపూట కూడా సమాలోచనలు జరపాల్సి ఉంటుంది. సుజాత వివాహ జీవితం ప్రారంభించి 3 నెలలయ్యింది. చంద్రశేఖర్ ఆమెను ప్రాణ సమానంగా చూసుకుంటున్నాడు. అన్ని విషయాల్లోనూ ఆమె అభిప్రాయాలకు విలువిస్తాడు. ఇంటి యాజమాన్యం అంతా ఆమెదే. ఆమె చేసే పనుల్లో పొరపాట్లు వచ్చినా చూసి చూడనట్లు ఊరుకుంటాడు. సుజాత ఎక్కువసేపు బద్ధకంగానే గడుపుతుంది. తనకు బోలెడంత సమయ విరామం ఉంది. కాలమంతా ఇప్పుడు తన చెప్పు చేతల్లోనే ఉంది. దేనికి తాను తొందరపడి పరుగులు తీయాల్సిన అవసరం లేదు అనే ఆలోచనలు ఆమెలో బాగా జీర్ణించుకుపోయాయి. చంద్రశేఖరం కూడా ఆమెను ఏమీ అనకపోవటం వలన ఈ ఆలోచనలు మరింతగా ఆమెలో స్థిరపడిపోయాయి. లేచి తిరిగినంతసేపు ఉత్సాహంగానే ఉంటుంది, కానీ అసలు లేవటానికే బద్ధకం. ఉదయం సరే 8:30 అయిన తర్వాతనే లేవటం. ఏదో చకచక తన చేతుల్లో ఉన్న వస్తువులతో ఇంత టిఫిన్ కాఫీ తయారు చేసి ఆయన్ను 10:30 కల్లా కోర్టుకు పంపేయటం జరుగుతుంది. ఇప్పటి నుంచి వంట చేస్తే పదార్థాలన్నీ ఆయన వచ్చేసరికి చప్పగా చల్లారిపోతాయని, కాసేపు ఎలాగో బద్ధకంగానే ఉంది కదా అని కూర్చుండిపోయేది. ఏవేవో ఆలోచనలు మనసును ముంచేస్తూ ఉండేవి. తీరా ఈ ఆలోచనల నుండి తేరుకొని యువతల పడేసరికి 12 గంటలైపోయేది. అప్పుడు ఆదరా వంట ప్రయత్నం ప్రారంభించి ఆయన వచ్చేసరికి ఎలాగో పూర్తయిందనిపించేది. భోజనం చేసిన తర్వాత ఎలాగో ఏమీ పని లేదు కదా అని కాసేపు కొనుక్కు తీయాలని చూసేది. ఈ కొనుక్కు నుంచి తేరుకునేటప్పటికి సాయంత్రం అయిపోయేది. చంద్రశేఖరం వచ్చే షికారుకు తీసుకువెళ్లే వరకు అలాగే ఉండిపోయేది. మొదట్లో ఏదో కొత్తగా దొరికిన విరామ సమయంలే అని విశ్రాంతి తీసుకోవటం ఆరంభిస్తే ఇదే ఒక సమస్యగా తయారయ్యింది. రాను రాను రాత్రిపూట వంట చేయాలంటేనే బద్ధకంగా ఉండేది. అరగంట గంట అటు ఇటు తిరిగి రావటం వలన కొత్త బడలిక ఏర్పడేది. క్రమంగా చంద్రశేఖరం ఓపికకు కూడా పరిమితి ఏర్పడుతూ వచ్చింది. మొదట్లో చూసి చూడనట్లు ఉండేవాడు. కాస్త చిరాకు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అన్ని సమయానికి అమరుతూ ఉంటే ఉత్సాహంగా పనులు చేసుకుంటూ పోవచ్చును. తగినంత కారణం లేకుండా అన్నీ ఇలా ఆలస్యం అవుతూ ఉంటే, ఆఖరికి భోజనం విషయంలోనూ జాప్యం జరుగుతూ ఉంటే అతనికి సహించరానిదైపోయింది. ఎంత అణుచుకుందామనుకున్నా అసహనం పొగలుగా బయటకొస్తూ ఉండేది. తన స్తబ్దతకు కారణం ఏమిటా అని ఎంత ఆలోచించినా సుజాతకు తెలియకుండా పోతుంది. పోనీ పుట్టెడు పని చేసుకుని ఒక్కతే అవస్థపడుతోందా అంటే అసలు ఉన్న పనంతా ఎంత కనుక. దీనిలో మళ్ళీ తనకు సహాయం చేసేవాళ్ళంటూ 2 పని మనుషులుండనే ఉన్నారు. తన బద్ధకం వలన రాను రాను ఇద్దరికీ మధ్య దూరం ఏర్పడుతుందేమోనన్న భయం కూడా ఏర్పడసాగింది సుజాతకు. ఎంత ఆలోచించినా ఇందుకు కారణము తరుణోపాయం ఏమిటో స్ఫురించలేదు. తీరుబడి దొరికితే
తను ఎన్ని పనులైనా చేయాలనుకుంది. తీరుబడి కోసం ఎంతగానో వెంపర్లాడింది. తన పనులు తాను చేసుకుంటూ, తతిమ్మ సమయంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, ఏ నవల చదవటమో, రేడియో వినటమో, ఉత్తరాలు రాసుకోవటమో చేసుకుందామనుకుంది. కనీసం స్నేహితురాళ్లకు ఉత్తరాలకు బదులు రాయటానికైనా కుదరకుండా పోతోంది. ఇదివరకే నయం. అంత ఆఫీస్ పనిలోనూ ఓ 10-15 నిమిషాలు దొంగిలించి తన స్నేహితురాళ్లకు ఉభయ కుశిలో పరి ఉత్తరాలు రాస్తూ ఉండేది. ఏదైనా మ్యాగజైన్లు, నవళ్ళు చదువుకుంటూ ఉండేది. ఇప్పుడు అటువంటి పని ఏమీ చెయ్యకపోగా ఇలా బద్ధకం పెరిగిపోయి తను సోమరిపోతులాగా తయారైపోయింది. దీన్ని గురించి నేరుగా చంద్రశేఖరంతో ప్రస్తావించడమే బుద్ధికి లక్షణంగా తోచింది సుజాతకు. ఏమండి, నాకు తోచటం లేదు, ఉట్టి సోమరిపోతుగా తయారైపోతున్నాను అంది. మంచిదేగా అన్నాడు అతను నవ్వుతూ. అలా కాదు, నేను సీరియస్గా చెప్తున్నాను. నాలో ఏదో లోపం ఉంది, నాకు తెలియటం లేదు, చెప్పండి. నీలో నాకేం లోపం కనిపించటం లేదే. అలా కాదు, ఇదివరకు బోలెడంత పని చేయగలిగేదాన్ని. నిమిషం విరామం ఎరగకుండా బంతిలా తిరుగుతూ ఉండేదాన్ని. ఆ చురుకుతనము, చలాకీతనము ఇప్పుడు ఏమైపోయాయో నాకు తెలియటం లేదు. బహుశా ఇప్పుడు అంత చురుకుతనం అక్కర్లేదేమో అన్నాడు. పోతే పోనీయండి, మన్ను తిన్న పావులాగా తయారవుతున్నాను కదా అంది సుజాత ఇంకా కుంగిపోతూ. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు సుజాత? అదే నాకు అర్థం కాక కొట్టుకుంటున్నాను. ఎన్నో పనులు చేయాలనుకుంటాను, కానీ ఒక్కటి చేయలేకపోతున్నాను. దాన్నే అనాసక్త యోగం అంటారు అన్నాడు నవ్వుతూ. మీరలా వేళాకోళం చేస్తే నాకు నిజంగా కోపం వస్తుంది అంది సుజాత బొంగమూతి పెట్టి. చంద్రశేఖరం ఆమెను మరింత దగ్గరగా లాక్కుని ప్రగాఢంగా ముద్దు పెట్టుకుని, ఏమి బేజారు పడకు డియర్, 4 రోజులు ఇలాగే ఉంటుంది, తర్వాత అంతా సర్దుకుపోతుంది. ఊరికే కంగారు పడి లేనిపోయిన సమస్యలు వెతికి తెచ్చుకోకు అన్నాడు. ఆ సంభాషణ అంతటితో సమసిపోయినా సుజాత మనసు మాత్రం ఈ విషయంలో ఎటువంటి రాజీకి రాలేకపోయింది. లాభం లేదు, తను ఇలాగే ఉండిపోయేటట్లయితే తన ఒంటికి ఇంటికి కూడా మంచిది కాదు. ఏదో చేసి తీరాలి. తన బుర్ర పూర్తిగా డెవిల్స్ వర్క్షాప్గా మారకముందే దానికి ఏదో పని ఒప్పగించాలి. ఎప్పుడూ పైసా ముఖమే ఎరగని కుర్రవాడికి ఏకంగా రూపాయి కాగితం ఇస్తే ఎలా ఉక్కిరి విక్కిరైపోతాడో, అయోమయంలో పడిపోయి వెంపర్లాడతాడో అలా ఉంది తన స్థితి ఇప్పుడు. సుజాత ఇలా బాధపడుతున్న రోజుల్లోనే దయానిధి వాళ్ళని చూడటానికి వచ్చాడు. సుజాతను చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటమ్మా అలా చిక్కిపోయావు అన్నాడు నిర్ఘాంతపోయి. ఆ మాటే నేనంటే ఏమీ లేదని కొట్టి పారేస్తోందండి. ఇప్పుడు మీరు ఇలాగే అంటున్నారు అన్నాడు చంద్రశేఖరం ముసిగా నవ్వుతూ. ఏమీ పని లేక చిక్కిపోయానండి. సోమరితనంతో లావెక్కటానికి బదులు నీరసించిపోతున్నాను అంది. నేను ముందే చెప్పాను కదమ్మా, అంత తీరుబాటు నీ ఒంటికి పడదు. ఎప్పుడు పనిలో నిమగ్నమై నియమబద్ధంగా నిమిషాలు గడిపేయటానికి అలవాటు పడిపోయావు 7 సంవత్సరాల్లోనూ. ఇప్పుడు ఊరికే కూర్చుంటానంటే అవుతుందా అన్నాడు. సుజాతకు తన పరిస్థితికి క్లూ దొరికినట్లయింది. పైకి మాత్రం ఏమీ తేలకుండా ఏదో కులాసా కబుర్లు చెప్పడంలో మునిగిపోయింది. దయానిధి వెళ్ళిపోతూ, నువ్వు మళ్ళీ పనిలో చేరాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, మంచి రోజు చూసుకుని వచ్చేసేయ్ అన్నాడు. అతని మాటలకు ముగ్గురు నవ్వుకున్నారు. ఆ రోజు రాత్రి సుజాతను దగ్గరకు తీసుకుంటూ చంద్రశేఖరం, ఏంటి మరి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తావా అన్నాడు. వెళ్తాను. నిజమా? వెళ్తాను, కానీ ఆ ఆఫీసుకి కాదు, లాయర్ చంద్రశేఖరం గారి ఆఫీస్కి. ఆయనకు పర్సనల్ సెక్రటరీ పని నాది. లాయర్ గారి అపాయింట్మెంట్స్, ఎంగేజ్మెంట్స్ డైరీ, కోర్టు డైరీ ఇవన్నీ అప్ టు డేట్గా ఉంచే పని నాది. రేపటి నుంచి స్టెనోను రావక్కర్లేదని చెప్పండి, టైపు పని అంతా నా చేతి మీదుగానే చేసేస్తాను అంది. ఎందుకు సుజాత లేనిపోని బెడద తెచ్చిపెట్టుకుంటావు నువ్వు అన్నాడు. కాదులేండి, నేను చెయ్యగల పనిలో 10వ వంతైనా చెయ్యకపోవటం వల్లనే నాకు ఈ సోమరితనం వచ్చింది అంది. సరే నీ ఇష్టం, కానీ ఓ మనవి, ఈ సెక్రటరీ తప్పులు చేస్తే మటుకు మీరు క్షమించకూడదు. ఉంగరాల వీళ్లతో ముట్టితేనే గాని మీ సెక్రటరీకి మతి సరిగ్గా ఉండదు అంది సుజాత. ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు. కథ సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.